أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لا يستوي أصحاب النار وأصحاب الجنة لو أنزلنا هذا القرآن على جبل لرأيته خاشعا متصدعا من خشية الله وتلك الأمثال نضربها للناس لعلهم يتفكرون. क्या दे रहे हैं दुल्हन वाले को? 5 लाख रुपए दे रहे। 5 लाख रुपया दे रहे हैं। क्या सही है? हाँ। आप क्या दे रहे हैं? 5 तोला सोना दे रहे। 5 तोला सोना। क्या सही है? सही है। रब्बना आतिना फिद दुनिया हसनतन व फिल आखिरति हसनतन व क़िना अज़ाबन्नार। आमीन। रब्बना ज़लमना अनफुसना इल्लम तग़फिर लना व तरहमना लनकुनन्ना मिनल ख़ासिरीन। आमीन। सुब्हान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आमीन। आलमीन। मुबारक हो, मुबारक हो, मुबारक हो। मुबारक हो। मुबारक हो। जी शुक्रिया सर। मुबारक हो, शुक्रिया, मुबारक हो, बहुत बहुत शुक्रिया। बधाई हो। मुबारक हो। అబ్బబ్బబ్బా, ఆ ఫోన్ చూడవే. అబ్బా నేను పనిలో ఉన్నానండి. ఒరే పెద్దోడా, కాస్త ఫోన్ చూడరా. ఇక్కడ నేను చాలా బిజీగా ఉన్నానమ్మా. పరిమళ, వెళ్ళి ఆ ఫోన్ అటు చూడు. బాబు కృష్ణ, ఆ ఫోన్ చూడయ్యా. ఉషా, కాస్త ఫోన్ ఏంటో చూడొచ్చుగా. అబ్బా నేను జాకెట్ హుక్స్ పెట్టుకుంటున్నాను, మీరే వెళ్ళి చూడొచ్చుగా. నేను తీస్తా. అబ్బా హలో చందు హియర్, ఎవరు మాట్లాడుతుంది? అరే మీ తాతకి ఎవరా? అలాగే తాతయ్య, నీకే ఫోన్. ఆగు. హలో, ఎవరు? అరే శంకర్ నారాయణ్, నేను రా ఉస్మాన్ ని. ఓయ్, నువ్వట్రా? అయినా నీకెన్నిసార్లు చెప్పాలరా వెధవా? శంకర్ నారాయణ విట్రా, శంకర నారాయణ. ఆ, ఏమిటి, ఎలా ఉన్నావు? అవును, ఈ మధ్య నీ దగ్గర నుంచి బొత్తిగా ఫోను లేదు, పాడు లేదు. అరే సారీరా బాబా, కొంచెం పనులు ఎక్కువై ఫోన్ చేయలేకపోయాను. ఇంట్లో వాళ్ళంతా బాగున్నారుగా? ఆ, అందరూ బాగున్నారు. ఏమిటి విశేషం? చెప్పబోయేది విశేషమేరా. విశేషమా? ఏమిట్రా? పెద్దదానికి ఏమైనా పెళ్లి కుదిరిందా? భలే కనిపెట్టేశావురా. అదేరా పెద్ద విశేషం. మల్కాస్ కి పెళ్లి కుదిరింది. జీతారహో బేట. మీరంతా బయలుదేరి రేపే హైదరాబాద్ రావాలి. రేపా? ఏరా కుదరదా? అది కాదురా. మరేంట్రా? ఒరేయ్, రేపు కుదరదు, ఎల్లుండి బయలుదేరొస్తాం, సరేనా? ఎవరండి ఇంతసేపు మన మాట్లాడుతున్నారు? ఉస్మానే. ఇలా ఇవ్వండి ఒకసారి. అన్నయ్య బాగున్నావా? బాగున్నానమ్మా. వదిన ఎలా ఉంది? ఒకసారి వదినకి ఇవ్వా. ఇస్తున్నానమ్మా, ఇదిగో మాట్లాడు. హలో జానకన్న, ఎలా ఉన్నావు? బాగున్నావా? షాదీకి వచ్చినప్పుడు ఆవకాయ పచ్చడి తీసుకురా. అలాగే వదిన, దాంతో పాటు గోంగూర పచ్చడి కూడా తెస్తాను. బేబీ బాత్ కర్తీ హుమా. హలో ఆంటీ, బాగున్నారా? హలో పెళ్లి కూతురా, ఎలా ఉన్నావే? బాగున్నాను ఆంటీ. మీరెప్పుడు వస్తున్నారు? మేము ఎల్లుండి బయలుదేరుతాంరా. సరే ఆంటీ. అన్నట్టు ఆ చిన్న తల్వార్ ఎలా ఉంది? తల్వార్ కాదండి, సల్వార్. అదే సల్వార్. తను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. అక్కయ్యలు ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. మాట్లాడతావా? ఇస్తాను. పరిమళ. హలో పెళ్లి కూతురా, కంగ్రాట్స్. త్వరలో నీ మొగుడు వల్ల వాలిపోతున్నావు అనమాట. అబ్బా మొదలు పెట్టావా? నువ్వు ఇక్కడికి రా చెప్తా. ఇంతకీ నీ హ్యాండ్సమ్ ఎక్కడున్నాడు? ఇదిగో పక్కనే ఉన్నారు. అయితే ఇవ్వు. హలో, హలో, ఏం పెళ్లి కూతురా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఫోన్ ఒకసారి అంకుల్ కి. ఇస్తున్నా. ఎలా ఉన్నావురా మతిమరి పలుడు? ఇంతకీ ఎవరన్నాయా? మన ఉస్మాన్ అంకుల్ రా. ఓహో, అదేంటి ఉషాలా పారిపోద్ది? ఉషా ఏమైందే? అబ్బా అబ్బా మీరేంటండి, మరదలని జ్ఞానం కూడా లేకుండా. చిచి, నీకేం వచ్చిందే? ఎప్పుడు నా వెంట పడుతుంటావు? లుంగి ఉండాల్సింది భుజం మీద కాదు.
వీడు వీడి మతి మరుపు వెధవా పోనిమ్మా. ఏమిట్రా ఉస్మాన్, ఇంకేమిటి సంగతులు? మీ చిన్నాన్ని తీసుకురా ఈసారి. వాడు మా ఇంట్లో ఏ ఫంక్షన్ కు ఇంతవరకు రాలేదు. అలాగే ఉంటానరా. ఓకే, అందరూ తప్పకుండా రావాలి. ఉంటా మరి. ఇంతకీ చిన్నాడేడి రాత్రి నుంచి పత్తాలేడు? రాత్రి వచ్చాడండి. పెద్దాడు ఎక్కడికైనా పంపాడేమో. ఏరా పెద్దాడా? నేనా? ఆహా, పరిమళ వాడిని ఎక్కడ పంపించా? నేను పంపలేదండి. కృష్ణ ఎక్కడికైనా పంపించుంటాడు. నేనా? భలే దాని వదిన, ఉషా ఉన్న పని మీద పంపించిందేమో. మావయ్య పొద్దున్నే గుడికి వెళ్ళినట్టున్నాడు. గుడి కాదనయ్య, వాడు రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. ఎందుకు? ఎందుకేంటి తాతయ్య? టికెట్లు కొనడానికి. పెళ్లికి హైదరాబాద్ వెళ్ళాలి కదా. అవునవును. ఎరా ఫోన్ వచ్చింది ఇప్పుడైతే వాడు ముందుగానే స్టేషన్కి వెళ్తాడు. అబద్ధం చెప్పడానికి బుద్ధుండక్కర్లే. మీరేంటమ్మా వాడిని వెనకేసుకొస్తున్నారు? వాడు రూమ్ చూసారా? రాత్రి వేసిన పక్క వేసినట్టే ఉంది. మీరందరూ కలిసి వాడిని పాడు చేస్తున్నారు. అమ్మో, ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. డాడీ చంపేస్తారు. ఎలా? పిల్లలు చదువుకుంటున్నారు. చెంబు, చెంబు, తలుపు తీరా. ఈడొకడు ఎప్పుడు అర్ధరాత్రి వచ్చి చేస్తాడు. ఐ సీ, కమ్ ఆన్ మ్యాన్. పోరా. హలో, ఓపెన్. ఏంటి? తలుపు తీరా చెంబు. పోరా గొట్టం. నేను చెంబు ఉంటాను. ఇంతేనుపా. సారీ, తలుపు తీయండి చందు గారు. అది యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అట్లా రా దారికి. సరే అట్రా. టైం నీదిరా, ఏం చేస్తాం? వచ్చి మెల్లిగా వెయ్యి. అమ్మయ్యా. అవును, నిన్నటి నుంచి ఎక్కడ తెచ్చారో నువ్వు? నోర్మి, తాతయ్య. అరిచి ఉంటే చంపేస్తాను. ఇలా. బాబాయ్. షూ. హాయ్. ఏయ్యా, ఇప్పుడు కనపడిందా ఇల్లు? అడ్రస్ తెలుసుకుని వచ్చేసరికి లేట్ అయింది వదినా. వీటికేం తక్కువ లేదు. మీ నాన్నగారి దగ్గర నేను కవర్ చేయలేక మేం చస్తున్నాం. మీరు నన్ను కవర్ చేయండి, నేను ఈ దిండును కవర్ చేస్తాను. ఓకే. నమస్కారం మేడం. మీరింకా నిద్రపోలేదేంటి? అన్నయ్య లేడా ఇంట్లో? ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళారు. సండే ఆఫీస్ అర్ధరాత్రి. నీకేదో అన్యాయం జరిగిపోతుంది వదినా. మీ అన్నయ్యకి అంత సీన్ లేదులే. ఇంట్లోనే మొహం ఆటం, ఇంకా బయట ఏం చేస్తారు? ఎంత మాటనా వదినా? అన్నయ్య రాని చెప్తా. లాభం లేదు ఉషా. ఓ కోతిని తెచ్చి కట్టబడితే గానీ దారికి రాడు. అవునక్క. ఓహో, మూడో కోతి కోసం మీరిద్దరు ఎదురు చూస్తున్నారన్నమాట. ఏమన్నా? అబ్బే, నే అన్నది మిమ్మల్ని కాదు. అవును, ఆ చేతిలో ఉన్న గులాబీలేంటి? ఏదో ఇద్దరు అమ్మాయిలు ఈ గులాబీలు ఇచ్చారు. మరింకి ఎవరిని సెలెక్ట్ చేసుకోలేదా? సెలెక్ట్ చేద్దాం అనుకుంటే అట్లీస్ట్ మీలాగా కూడా లేరే. అంటే మేమంత చండాలంగా ఉన్నామా? మీరిద్దరు మా అన్నయ్యలకు మాత్రం సరిగ్గా సరిపోయారు. అమ్మో, బాబాయ్ బాబాయ్, ఎక్కడున్నావు? ఇక్కడ రా, సోఫా వెనకాల. సోఫా వెనకాల? అక్కడేం చేస్తున్నావు? ఆలోచిస్తున్నా. ఎరా, మొన్న ఫారెన్ సరుకు తీసుకొస్తాను 200 తీసుకెళ్ళి ఇప్పుడే కనపడుతున్నావు. ఫారిన్ సరుకా? అవునరా, ఫారెన్ సరుకే. ఏంటి బాబాయ్, ఆఫ్టర్ ఆల్ 200కి ఫారిన్ సరుకు ఏంటి? ఇది ఎలా చూడు, సందులో దొరుకుతుందే ఆ నాటు సారా కూడా రాదు. అయినా ఈ మధ్య నీకు తాగుడు ఎక్కువైంది. డాక్టర్ ఏం చెప్పారు? వాళ్ళ మొహం వాళ్ళకే తెలుసురా, డబ్బులు తీసుకుని సలహాలు చెప్పడం తప్ప. ఇదిగో నేను ఒకటి చెప్పనా, వాళ్ళు ఇచ్చిన మందు తాగినా చస్తాం, ఈ మందు తాగినా చస్తాం. కొంచెం టైం డిఫరెన్స్ అంతే. ఈ కబుర్లకేం తక్కువ లేదు. టాబ్లెట్స్ వేసుకున్నావా? వదులు. వేసుకునే మందు వేసుకున్నాను రా. అబద్ధాలు చెప్పుకో. అబద్ధాలు కదరా, ఆ టాబ్లెట్స్ నాకే పనిచేయట్లేదు. ఎప్పుడు నన్ను చూడకుండానే చస్తావు. ఒక్కరోజైనా నిన్ను చూడకుండా మందు తాకుండా నేను బతకలేను రా. చాలే ఊరుకో. అందుకే నీకెవడో పిల్లను కూడా ఇవ్వలేదు. అమ్మో, మళ్ళీ టాబ్లెట్స్. ఇదిగో బాబాయ్, ఆ మందు కన్నా ఈ మందు ముఖ్యం. వేసుకో. రేపటి నుంచి వేసుకుంటా కదా, ప్లీజ్. వేసుకోమన్నానా? తప్పదా? తప్పదు, అంతే. నోరు తెరు. ఇంకేంటి సంగతులు బ్యాచిలర్ బాబాయ్? మర్చిపోయాను, రేపు 4 ఫుల్ బాటిల్స్ కావాలి. 4 బాటిల్సా? అవునరా, రేపు హైదరాబాద్ లో ఉస్మాన్ అంకుల్ కూతురు పెళ్లి. అన్నయ్య సంగతి నీకు తెలుసు కదా, నన్ను బయటకు వెళ్ళినవాడు. మనం తిరిగి రావడానికి 10 రోజులు పడుతుంది. ఏంటి
10 days అయితే ఇంటి దగ్గరనే అనమాట. అంత సీన్ లేదు నాన్న, నీకు కూడా టికెట్ బుక్ అయింది, నువ్వు కూడా వస్తున్నావు. బాబాయ్ ఎక్కడ కనిపించడే? బాబాయ్ సరిగ్గా స్వర్గానికి తాకే టైంలో వస్తాడు వీడు. బాబాయ్ వీడు వస్తాడంట. నాకెక్కడ పోతాడు? ఏంటి ఇక్కడంతా పొగ? వీడు రైల్వే స్టేషన్ వచ్చి పోగా ఎక్కడ తింటాడు? ఇంజన్ లోంచి వస్తుందిరా. మాకు తెలియదులే. ఎలక్ట్రిక్ ట్రైన్ లోంచి పొగ వస్తుందా? ఈ మధ్య వస్తుందిలే. చా నువ్వు ఎప్పుడు వచ్చావా? వెనక నుంచి వచ్చా. ఎంత ధైర్యం నీకు? పెద్ద చిన్న లేకుండా నా ముందు సిగరెట్ కలుస్తావా? పొడుస్తా. నా నోటి కాడ పొగ లాగే నాన్నతో చెప్తానుండు. ఆయనతో చెప్పుకో, చెవికి వస్తే పిల్ల అరుస్తాడు. బాబాయ్ వాడికి నాన్నతో చెప్పేంత ధైర్యం ఎక్కడ చెప్పు. నేను అదే అనుకున్నా. నాన్నతో నేను చెప్తాలే. అలాగే. ఏంటక్క ఎదురు చూస్తున్నావు? అభిషేక్ రాళ్లే, అందుకే పక్కింటి ఆంటీకి 2000 ఇచ్చొచ్చాను. ఏంటి నువ్వు 2000 ఇచ్చావా? నేను ఇచ్చానే. ఎంత? 3000. ఎంత? 3000. ఏంటే 3000 అంటున్నా? ఏం లేదండి, నాకు తెలియకుండా ఉషకు తెలియకుండా నేను పక్కింటి ఆంటీకి డబ్బులు ఇచ్చాం. ఎంత ఇచ్చారేంటి? 5000. 5000? నువ్వు కాసేపు పక్కన కూర్చో. మరి మనం వెళ్ళిపోతున్నాం, 10 రోజులకు మాత్రం వద్దా బావగారు? అందుకు కాదు, నేను 4000 ఇచ్చాను కదా. మీరు ఇచ్చారా? బడా ఇదిగోరా. అది కూడా చూసావు మింగి ఇది కూడా. అమ్మా వీడిని కొద్దిసేపు పడుకోబెట్టు. ఎరా అభికి నువ్వు కూడా డబ్బులు ఇచ్చావా? మరి 3000 ఇచ్చా. నాకు తెలుసు మీ బాధ ఏంటో, వాడి గురించేగా. ఎలాగూ రాడని తెలిసి 3000 ఇచ్చొచ్చాను. అబ్బబ్బబ్బబ్బా, వాడి గురించి మీలో ఒక్కరైనా పట్టించుకున్నారా? మీరు ఇలా చేస్తారనే వాడికి 2000 ఇచ్చొచ్చా? 2000? 2000? 2000 రా. మేమందరం కలిపి వాడికి 20000 ఇచ్చాం. 20000? వాడిని వదలకూడదు. ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుచున్నది. బాబాయ్ వస్తున్నాడు. బాబాయ్ వస్తున్నాడు. హాయ్. అమ్మయ్యా. ఏం తెలియదట్రా నీవి? రానని చెప్పి అందరి దగ్గర 22,000 కొట్టేస్తావా? లేదు బాబాయ్, ఓన్లీ 2000. మాకు తెలుసులేవా 22,000. ఈసారైనా ఫారెన్ సరుకు తెచ్చావా లేదా? డాడీని అడిగి చెప్తా. వీడు కూడా కటింగ్ ఇవ్వటం నేర్చుకున్నాడు. ఇక నా బతుకు బస్ స్టాండే. రానన్నాడు. ఏమోనండి. దామ్మదా ఇలా కూర్చో. ఆర్ యు హ్యాపీ? వెరీ హ్యాపీ. నువ్వెందుకు హ్యాపీగా ఉండవురా? మేము ఇచ్చినట్టు నొక్కేసావు కదా. అది సరే గాని ముందు అన్నావు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? ఫ్రెండ్స్ అంతా ఊరెళ్ళిపోయారు, నాకు బోర్ కొడుతుందని లాస్ట్ మినిట్ లో వచ్చేసాను. అదేం కాదు, పక్కింటి ఆంటీకి విషయం చెప్పి అందరి దగ్గర డబ్బులు నొక్కడానికే ఈ ప్లాన్ అంతా. అవునా? అలాంటిది ఏం లేదు వదినా. ఒకవేళ అలా అనుమానం ఉంటే మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. ఇదిగో తీసుకోండి. అక్కడ ఎవరు హడావిడిలో వాళ్ళు ఉంటారు. ఏదైనా ఖర్చులు కావాలంటే ఎవరిని అడుగుతావు చెప్పు. ఆహా, మా మంచి అన్నయ్యలు. చూసావు వదినా, అన్నయ్యలంటే అన్నయ్యలే, మరైతే మేము వదినలంటే వదినలే.